వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలి అని ఉన్నా కూడాను చాలా మందికి ఎప్పుడు ఎక్కడ ఎలా పెట్టుబడులు పెట్టాలి అనేది చాలా డౌట్స్ ఉంటాయి. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ పెట్టడానికి మనం ఆ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, ఎలా తెలుసుకోవాలి, ఆ పెట్టుబడి పెట్టే ముందు మనం ఏ విధంగా దానికి అప్రోచ్ అవ్వాలి, డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు పిఎస్ చంద్రశేఖర్ గారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఇన్సూరెన్స్ ఏజెంట్. తనని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. హలో సార్. సార్, మ్యూచువల్ ఫండ్ పెట్టాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ ఏ స్టాటిస్టిక్స్ ని చూసుకోవాలి సార్? అసలు దాంట్లో మ్యూచువల్ ఫండ్ ఇవి మంచివి, మనకి లాట్స్ ఆఫ్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్, సో ఇవి మంచివి, ఇందులో పెడితే మనకి బాగా రాణిస్తాము అనుకునేటప్పుడు ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ పెట్టేటప్పుడు ఏం చూసుకోవాలంటారు? మేడం, మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కొన్ని డీటెయిల్స్ క్లారిటీ ఉండాలి. ఆ 3 విషయాలు మనం మాట్లాడుకున్నాం. 3 నుంచి 4 విషయాలు ఉంటాయండి. దాంట్లో మీద క్లారిటీ చాలా క్లియర్గా ఉండాలి ఇన్వెస్టర్. ఒకటి గోల్ అండి. గోల్ అంటే ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. ఇన్వెస్ట్ చేయడానికి రీజన్ ఉంటుంది. అంటే నాకు రిటైర్మెంట్కి కావాలి, లేదంటే మా పిల్లల ఎడ్యుకేషన్కి కావాలి, లేదంటే వెకేషన్కి కావాలి, లేకపోతే కారు కొనుక్కోవడానికి కావాలి, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ బయటకు వెళ్ళడానికి కావాలి. ఇలాగ గోల్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. వాళ్ళ క్లారిటీ ఉండాలి. రెండోదండి డ్యూరేషన్. అంటే ప్రతి గోల్కి ఇప్పుడు రిటైర్మెంట్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది 40 years అండి. నేను 60 yearsకి రిటైర్ అయిపోవాలి అనుకుంటున్నాను. ఓకే, సో అంటే నాకు 20 years డ్యూరేషన్ ఉంది, టైం ఉంది. ఆ 20 yearsలో నాకు రిటైర్మెంట్కి ఎంత కావాలి అనేది ఒక గోల్. దీంతో పాటు మన రిస్క్ కూడా చూసుకోవాలి. అంటే 20 years ఉంది కాబట్టి మనం ఎంత రిస్క్ తీసుకోగలం అనేది తెలుసుకోవాలి, క్లియర్గా ఉండాలి ఇన్వెస్టర్. ఇది కాకుండా మేడం, ఇప్పుడు షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి. లైక్ ఒక 3 సంవత్సరాల్లో ఒక కార్ కొనుక్కోవాలి, నాకు 10 లక్షలు 20 లక్షలు కావాలి అంటే షార్ట్ టర్మ్, ఒక 1 to 3 yearsలో నాకు ఇంత కావాలనుకుంటాం. అలాంటప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, అక్కడ రిస్క్ ఉందా లేదా, మనం చేయొచ్చా చేయకూడదా, అది. తర్వాత కొన్ని ఏంటంటే ఒక 5 years తర్వాత 3 to 5 years 4 years రేంజ్లో నాకు వెకేషన్కి వెళ్ళాలి, నాకు ఇంత కావాలి, దాంట్లో రిస్క్ ఉందా, అది మ్యూచువల్ ఫండ్ ఈక్విటీస్లో పెట్టుకోవచ్చా. రెండు ఎప్పుడు మ్యూచువల్ ఫండ్ అనేది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అండి. ఓకే, సో ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ వచ్చి నన్ను అడిగారు అనుకోండి, ఒక 3 years ఉంది సార్, నాకు నేను ఒక కార్ కొనుక్కోవాలి, నాకు ఒక 20 లక్షలు కావాలి, నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని అడుగుతారు. అంటే వాళ్ళకు ఉండేది 3 సంవత్సరాలే, 3 years. 3 yearsలో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలంటే డెప్ట్ ఫండ్లో పెట్టుకోవాలి. డెప్ట్ ఫండ్ ఏంటంటే అక్కడ రిస్క్ ఉండదు, మనకి లాస్ ఉండదు, కానీ రిటర్న్స్ తక్కువ ఉంటుంది, 6-7%. ఆ 6 to 7% క్యాల్కులేట్ చేసి వాళ్ళకి 3 yearsలో వచ్చే అమౌంట్ సరిపోతుంది అనుకుంటే డెప్ట్ ఫండ్స్లో పెట్టుకోవాలి. అంటే నో రిస్క్ నో గెయిన్ అన్నారు. అంటే 6-7% రిటర్న్స్ వస్తాయి. మనకి నార్మల్ గవర్నమెంట్ బ్యాంక్స్ లో పెట్టుకున్నా కూడా అదే అమౌంట్ వస్తుంది కదా, వై మ్యూచువల్ ఫండ్ అప్పుడు? అదే అంటున్నానండి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే షార్ట్ టర్మ్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది బెటర్ సూటబుల్. ఓకే, అంటే బ్యాంక్స్ త్రూ కాదు, మనం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవాలి, మనకి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండొద్దు అనుకునేటప్పుడు ఈ టూల్ అనేది ఓకే, ఈ డెప్ట్ ఫండ్స్ లో పెట్టుకోవాలి. అంటే వాళ్ళ గోల్ 1 to 3 years ఉండేటప్పుడు డెప్ట్ ఫండ్స్ లో పెట్టుకోవాలి. లేదు, ఆ కస్టమర్ వచ్చి నన్ను అడిగారు అనుకోండి, ఇలాగ నేను సార్ నేను 50% నేను ఇన్వెస్ట్మెంట్ 50% నేను రిస్క్ తీసుకుంటాను, 50% నేను తీసుకోను. అంటే ఇచ్చిన 100 రూపాయలు, ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, 50 రూపాయలు రిస్క్ తీసుకుంటాను, 50 రూపాయలు నాకు రిస్క్ వద్దు, రిస్క్ ఫ్రీ ఉండాలి. సో అప్పుడు నేనేం చెప్తాను వాళ్ళకి, డెప్ట్ ఫండ్లో వేసుకోమంటాను 50%, 50 రూపీస్, మిగతా 50 రూపీస్ ఈక్విటీలో వేసుకోండి. అంటే హైబ్రిడ్ ఫండ్స్లో వేసుకోమంటున్నాను బేసికల్గా. సో అక్కడ ఏమవుతుందంటే మీకు 6 to 7% డెప్ట్ ఫండ్లో వస్తుంది, అలా ఈక్విటీలో మీకు 12 to 15% రిటర్న్స్ వస్తున్నాయి. ఓకే, సో రిస్క్ అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ అయితే పర్వాలేదు, మనకి 100% ఈక్విటీస్లో వేసుకోవచ్చు. బట్ షార్ట్ టర్మ్ అయినప్పటికీ ఏమవుతుందంటే
రిస్క్ అంటే లాస్ట్ 3 ఇయర్స్ వచ్చిన పర్ఫార్మెన్సే చేస్తుందని లేదండి, రిటర్న్స్ వస్తాయని లేవు. సో దానివల్ల ఏంటంటే ఎప్పుడు రిస్క్ తీసుకోకూడదు అనుకున్నప్పుడు అవన్నీ 3 ఇయర్స్ దాని 1 to 3 ఇయర్స్లో ఆరిజిన్ ఉంటే డెప్ట్ ఫండ్స్లో పెట్టుకోవాలి. ఓకే లేదు 50% నేను రిస్క్ తీసుకుంటాను అంటే హైబ్రిడ్ ఫండ్స్లో పెట్టుకోవాలి. ఓకే ఇప్పుడు రిటైర్మెంట్స్ ఉంది, రిటైర్మెంట్ ఫండ్ లేకపోతే ఎడ్యుకేషన్ ఫండ్ ఉంది, హైయర్ ఎడ్యుకేషన్కి డబ్బులు కావాలి, గోల్ ఉండేటప్పుడు అలాంటిది ఏంటంటే లాంగ్ టర్మ్. యాక్చువల్గా మనకి 10+, 15+, 20 ఇయర్స్ ప్లస్ ఉంటుంది టైం. ఓకే అలాంటి వాళ్ళని ఏంటంటే 100% ఈక్విటీస్లో వేసుకోవచ్చు. అంటే హిస్టరీ చూసుకుంటే మనం లాస్ట్ హిస్టరీ చూసుకుంటే మినిమం 12 to 15% ఆన్ యావరేజ్ ఇస్తుంది రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్స్లో, ఓకే ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్లో. సో బేసికల్గా ఒక కస్టమరు ఏదైనా గోల్ సెట్ చేసుకునేటప్పుడు ఈ 3 చాలా క్లారిటీతో ఉండాలి. ఒకటి గోలు, డ్యూరేషన్ ఎంత ఉంది వాళ్ళకి, తర్వాత వాళ్ళు ఎంత రిస్క్ తీసుకుంటారు. ఓకే ఈ 3 బేస్డ్ మీద మనం వాళ్ళకి ఫండ్స్ సజెస్ట్ చేస్తామండి. ఇది కాకుండా ఫోర్త్ది ఏజ్ ఫ్యాక్టర్ కూడా ప్లే చేస్తుంది. ఇప్పుడు 60 ఇయర్స్ ఆయన వచ్చి నాకు రిటైర్మెంట్ నేను నా దగ్గర ఒక 20 లక్షలు ఉన్నాయి, నాకు రిటైర్మెంట్ ఎలా చేయాలి అని అడుగుతారు అనుకోండి. 20 లక్షలు అనేది సరిపోదు. సో ఆ టైంలో వాళ్ళు ఏంటంటే మన డెప్ట్ ఫండ్లోనే వేయలేము, 6-7% సరిపోదు వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఇంకేం లేదు ఆయన దగ్గర. సో అలాంటి టైంలో ఏం చేయాలంటే వాళ్ళకి మన రిస్క్ ఏదైతే ఉందో ఈక్విటీలో పెడితే అది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే నా దగ్గర డబ్బులు నేను రిస్క్ తీసుకుంటాను సార్ అంటారు. 60 ఇయర్స్కి వచ్చి నేను రిస్క్ తీసుకుంటాను ఈక్విటీలో పెట్టండి అంటారు. కానీ ఇంకేదైనా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే పర్వాలేదు, మనం రిస్క్ తీసుకుని పెట్టచ్చు. కానీ ఇంకేం లేనప్పుడు ఛాన్సెస్ తీసుకోలేము. సో అలాంటి టైంలో ఏం చేయాలంటే మేబీ ఆయన తీసుకుంటారా అంటున్నారు కాబట్టి రిస్క్ ఒక 25% ఆఫ్ హిస్ ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీలో పెట్టండి, మిగతాది సేఫ్ డెప్ట్ ఫండ్లోనో దేంట్లోనో పెట్టండి, వేర్ హీ డజంట్ టేక్ ఎనీ రిస్క్. ఓకే అండి. సో ఈ విధంగా ప్రతి ఇన్వెస్టర్కి ఈ క్లారిటీ అనేది ఉండాలి ఇన్వెస్ట్మెంట్స్ చేసే ముందు. మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. షార్ట్ టర్మ్ 1 to 3 ఇయర్స్ అంటే డెప్ట్ ఫండ్లో వేసుకోవాలి. డెప్ట్ ఫండ్లో వేసుకునేటప్పుడు 6 to 7% వస్తుంది, విచ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వలెంట్ టు బ్యాంక్ ఎఫ్డీస్. సో వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈ 3 థింగ్స్ ప్లస్ ఏజ్ కూడా కన్సిడర్ చేయాలి. ఓకే, ఏజ్ పెరిగే కొద్ది కూడా రిస్క్ పెరుగుతూ ఉంటుందా అండి? ఏజ్ పెరుగుతున్నప్పుడు వాళ్ళ ఇన్కమ్ తగ్గుతుంది కదా మేడం. అవును. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఒక మేనేజ్మెంట్ లెవెల్కి వెళ్ళారనుకోండి, అక్కడ వాళ్ళ గ్రోత్ స్టాగ్నెంట్ అయిపోతుంది ప్రైవేట్ ఎంప్లాయీగా. అవును. సో శాలరీ కూడా అయిపోతుంది, శాలరీ గ్రోత్ ఆగిపోతుంది, శాలరీ గ్రోత్ అయిపోతుంది, రిటైర్ అయిపోరు అనుకోండి. ఇప్పుడు కొంతమంది జాబ్లెస్ అయిపోతారు. ఆ టైంలో ఏం చేస్తారు? సో ఆ విధంగా నేను చెప్పేది ఏంటంటే ఈ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈ క్లారిటీతో ఈ గోల్స్, డ్యూరేషను, రిస్క్ అపిటైట్ ఎంత ఉందో చూసుకుంటూ, ఏజ్ కూడా ఎంత ఉందో చూసి దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్ చేసుకోవాలండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.